Guru. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. మనము ఈ వీడియో ద్వారా భారత భూగోళ శాస్త్రం, దానికి సంబంధించినటువంటి సిలబస్, దాని యొక్క పూర్తి వివరాలు ఒకసారి మనం తెలుసుకుందామండి. అంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత అనూహ్యమైన స్పందన. సుమారు 12,600 మంది మన ఇండియన్ జాగ్రఫీ క్లాసులకు ఎన్రోల్ కావడం జరిగిందండి. ఎన్రోల్ అయిన తర్వాత స్టూడెంట్స్ ప్రతిరోజు వీడియో చూస్తున్నారు. కానీ చూస్తూ వీళ్ళు మమ్మల్ని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, సార్ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి, ప్లాన్ చేసుకుంటున్నాము, కానీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు, లేకపోతే దేంట్లో స్కోరింగ్ బాగా వస్తుంది, దేంట్లో స్కోరింగ్ రాదు అనే దాని మీద కొద్దిగా తర్జన భర్జన ఉన్నాం సార్, మాకు కొద్దిగా గైడ్ చేయమని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మన దాంట్లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్కోర్ ఏది, ఇండియన్ జాగ్రఫీ రోల్ ఎంత, ఏది ఎనీ ఎగ్జామ్లో, మీరు ఈవెన్ గ్రూప్ 2 రాసినా, గ్రూప్ 1 రాసినా, లేకపోతే సివిల్ ఎస్ఏ రాసినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా, లేదా సంబంధం ఏది డిగ్రీ లెక్చరర్స్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, లేకపోతే జూనియర్ లెక్చరర్స్ కానీ, ఇట్లా రకరకాల అంశాలు రాసినా కానీ జాగ్రఫీకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. అది అందరికీ తెలిసిందే. గతంలో జాగ్రఫీని నెగ్లెక్ట్ చేసి సరిగ్గా చదువుకోకుండా దాని మీద పట్టు లేకపోవటం వలన కొన్ని ఏరియాస్ పెట్టకపోవటం అనేది కూడా అభ్యర్థులు సంభవించింది. తర్వాత నన్ను కలిసినప్పుడు కూడా అన్నారు, సార్ మాకు దీని మీద పట్టు లేకపోవడం వల్ల వేరే సబ్జెక్టులు మేము మేనేజ్ చేయలేకపోయాం సార్ అని. అది వాస్తవం, 100% వాస్తవం. కాబట్టి ఈ సిలబస్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఏమని చెప్పాను, స్టాక్ ఐటమ్ చూసుకోవాలి, కరెంట్ ఐటమ్ చూసుకోవాలి. ఇప్పుడు స్టాక్ ఐటమ్ విషయంకి వచ్చాము, కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పుడు చాలామంది జస్ట్ మ్యాగజైన్స్ కొనుక్కొని ఆ మ్యాగజైన్స్లో కొంత ఏరియా తీసుకొని చూసుకుంటారు. అట్లాగా మొత్తం సిలబస్ మొత్తం మనం ఒకసారి గమనించినప్పుడు నీకు అందులో స్టాక్ ఏంటి, కరెంట్ ఏంటి అనేది మీకు సెంట్రల్ ఐడియా రావాలి. ఫస్ట్ ఒకసారి ఇక్కడ గమనించండి, ఏమున్నది ఇక్కడ మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి చూడండి. భారతదేశము ఉనికి, నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి అన్న. ఇక్కడ ఉనికి అంటే లొకేషన్ వస్తుంది, నైసర్గిక స్వరూపం అంటే ఫిజికల్ ఫీచర్స్ వస్తాయి, అలానే నదీ వ్యవస్థ అంటే రివర్ సిస్టమ్ అంటాం, ఆ శీతోష్ణిత అంటే క్లైమేట్ అంటాం. అంటే భారత్కి సంబంధించిన అంశాలు. అయితే ఈ 4 ప్రత్యేకత ఏంటంటే సార్, ఒక్కసారి నువ్వు నేర్చుకుంటే చాలు, మ్యాక్సిమం ఇందులో మార్పులు రావు. ఏది, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ 4 అంశాల మీద. ఇప్పుడు భారతదేశం ఎక్కడుంది అన్నాం అనుకోండి, వెంటనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏంటి సార్, అక్షాంశాల ప్రకారమా రేఖాంశాల ప్రకారం అడిగినప్పుడు, అక్షాంశాల ప్రకారం అయితే ఉత్తరార్ధగోళంలో ఉంది, రేఖాంశాల ప్రకారం అయితే పూర్వార్ధగోళంలో ఉంది అనేస్తాను. ఇది ఇంక మారదుగా. ఆలోచించండి ఒకసారి, మన భారతదేశానికి దక్షిణ దిక్కున భూమధ్య రేఖ పోతూ ఉంటుంది, క్లియర్. అందులో మళ్ళీ మార్చేదే ఉంది. అదే నైసర్గిక స్వరూప విషయానికి వచ్చామనుకోండి, భారత్కి హిమాలయాలు ఏ దిక్కునున్నాయి, ఉత్తర దిక్కునున్నాయి. నేను ప్రతిరోజు క్లాస్ తీసుకునేటప్పుడు చెప్పేది ఇది, మారదమ్మా, జాగ్రత్త నేర్చుకోండి అని. నదీ వ్యవస్థ, ఈ నదీ వ్యవస్థ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, సపోజ్ మీకు తెలిసినటువంటి గోదావరి తీసుకోండి. గోదావరి అనేది ఎక్కడ జన్మిస్తుంది అన్నాం, నాసికా త్రైమకం అని చెప్పేస్తాం. మారదు. రేపు నువ్వు మంచి ఆఫీసర్ అయినా కానీ జన్మస్థలం మార్చుకుంటున్నా. క్లైమేట్, శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. ఇట్లా మనం స్టాండర్డ్గా ఒక్కసారి నేర్చుకుంటూ చేయాలి. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి, ఫ్రమ్ బేస్ అనమాట. ఇది పునాదుల దగ్గర నుంచి చదువుకోవాలి. అలా చదువుకునేటప్పుడు నీకు టాపిక్స్ కాదు, సబ్ టాపిక్స్ మీద నీకు ఐడియా ఉండాలి. ఏంటి అవి ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు
ఇక్కడ ఉనికి అనే టాపిక్ చూడండి. ఇప్పుడు ఈ ఉనికి అనే టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఒకసారి గమనించామనుకోండి. ఏంటి? పేరు, అక్షాంశాలు, రేఖాంశాలు, అంతర్జాతీయ భూ సరిహద్దులు, అంతర్జాతీయ జల సరిహద్దులు, ఓకే, అలానే రాష్ట్రాలు, విస్తీర్ణం. ఇన్ని భాగాలు. వాస్తవానికి ఇది సౌలభ్యం కోసం నేను చేసుకున్న భాగాలు. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే, ఉనికి ఇన్ని టాపిక్స్ ఉంటాయా అని ఫస్ట్ మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది. ఆ తర్వాత ఏంటి? పేరు, ద నేమ్ ఆఫ్ ఇండియా అంటున్నాం, నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ అంటున్నాం, అవునా? అంటే మన భారతదేశానికి ఉన్నటువంటి రకరకాల పేర్లు ఏంటి, ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయి అంటే ఏంటి? అవి మనం పెట్టుకున్నటువంటి పేర్లు కావచ్చు, మన గ్రంథాలు ఉన్న పేర్లు కావచ్చు, దండయాత్రలో వచ్చిన పేర్లు కావచ్చు, లేకపోతే ఏది వ్యాపార సంబంధంలో వచ్చిన పేర్లు కావచ్చు, రకరకాలు తీసుకోవచ్చు. అంటే రేపు నువ్వు ఎక్కడైనా ఒక మ్యాగజైన్ చదివినప్పుడు కానీ, లేదా ఒక స్టాండర్డ్ పుస్తకం చదివినప్పుడు కానీ, నేను చూసినప్పుడు ఏదైనా డేటా దొరికింది అనుకోండి, పేరు గురించి ఏదో డేటా ఉంది, తీసుకొచ్చి టక్కన ఇన్సర్ట్ చేయగలుగుతావు. కాబట్టి నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సబ్ టాపిక్స్ రాసుకోవడం. అలానే అక్షాంశాలు, రేఖాంశాలు, అంతర్జాతీయ భూ సరిహద్దులు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వివాదాలు, ఇండియా చైనా వివాదాలు, ఇండియా బంగ్లాదేశ్ వివాదాలు చదువుతూ ఉంటావు. భూ సరిహద్దుల దగ్గర చూసుకుంటేనే కదా. ఇప్పుడు భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత? అది రీసెంట్గా మారింది. అది కరెంట్ అఫైర్స్లో చూసుకోవాలి. యాక్చువల్గా చాలామంది ఇప్పటికి కూడా భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు చెప్తారు. కానీ రీసెంట్గా అప్డేట్ అయింది 15,106.7 కిలోమీటర్లు. ఎన్ని దేశాలతో పంచుకుంటే అది సేమ్, ఏదో 7 దేశాలంతా బాగానే ఉంది. కానీ ఆ సరిహద్దు మొత్తం చదివిన తర్వాత రిలేషన్స్ అనమాట. ఇది ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా మ్యాన్మార్. ఓకే, అంటే ఆ బోర్డర్ అనేది స్టాక్ అనుకుంటే కొద్దిగా మార్పులు వచ్చినాయి అనుకుంటే ఈ రిలేషన్స్ అనేవి చెప్పలేం, అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మ్యాక్సిమం స్టాకే ఇది. అక్కడ నీకు మెంటర్ అంటే ఏంటి, మాలాంటి ఫ్యాకల్టీ మీకు అవసరం అవుతాయి. అలానే జల సరిహద్దులు, తీరరేఖ, తీరరేఖ మీద అధికారము, తీరరేఖను కలిగిన రాష్ట్రాలు, తీరరేఖ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు, ఇలా. అలానే విస్తీర్ణం, జిల్లాలు, రాష్ట్రాలు. యాక్చువల్గా మేము ఇక్కడ రాష్ట్రాలు చెప్తాం. భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలు, వాటి విస్తీర్ణం. మరి ఇవన్నీ ఏంటి? టాపిక్ ఒకటే, ఇది ఒకటో టాపికే, ఉనికి అనేది మనం తీసుకుంటున్నాం. కానీ ఇన్ని సబ్ టాపిక్స్ చూసుకోవాలి. నేను గత 20 ఏళ్ళ నుంచి నేను గమనిస్తున్నా కదా, భారతదేశ ఉనికి టాపిక్ చదవండి రాయ్యా అంటే అది ఏదో పైన చదివేసేసి టక్కని హిమాలయాలకు వెళ్ళిపోతారు. క్వశ్చన్స్ ఈజీగా పడుతున్నాయి కాబట్టి సర్వే అవుతున్నారు, కానీ కరెక్ట్గా పడితే ఫస్ట్ టాపిక్ చాలు మన తాట తీయడానికి. చూసుకోవాలి. ఈ క్రమంలో ఏంటి? రిలేషన్స్ అనమాట. ఎందుకంటే సరిహద్దులో మనం చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూడాలి. ఓకే, ఆల్రెడీ మీరు తీసుకొని ఉన్నారు కాబట్టి వీడియోస్ ఒకసారి చూసుకోండి. అంటే ఇప్పుడు నా క్లాసెస్ విన్న వాళ్ళకి, అలానే ప్రజెంట్ పర్చేజ్ చేసుకొని చూసుకునే వాళ్ళకి ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళకి కొద్దిగా గందరగోళంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి లోపలికి వెళ్ళి వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి, మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇంకా రెండవది ఏంటది? భారతదేశం నైసర్గిక స్వరూపం, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. సింపుల్గానే ఉంటుంది విభజన. ఏంటి? మన భారతదేశాన్ని ఏ విధంగా విభజించారు అన్నప్పుడు ఉత్తర ఉన్నత ప్రాంతాలు, ఉత్తర మైదానాలు, గొప్ప ఎడారి ప్రాంతము, ద్వీపకల్ప పీఠభూమి, అలానే తీర మైదానము, దీవులు. ఒక 5 భాగాలు చేసాం. ఎన్ని భాగాలు చేసాం? 5 భాగాలు చేసాం. కానీ చూసుకోవాలి, ఇది ఉత్తర ఉన్నత ప్రాంతాలు, వాట్ ఆర్ ద నార్త్ హైలాండ్స్ అన్నప్పుడు దోస్ ఆర్ హిమాలయాస్ అని మీకు గుర్తుండాలి. ఇంక లోపలికి వెళ్ళి చెప్తా, హిమాలయాలు అన్నప్పుడు హిమాద్రి, హిమాచల్, శివాలిక్, ట్రాన్స్ హిమాలయాలు, మళ్ళీ హిమాలయాల యొక్క సమాంతర వర్గీకరణ, హిమాలయాల యొక్క నదుల ఆధారంగా వర్గీకరణ, ఇవన్నీ మనం చదువుతాం.
అండ్ నీకు అక్కడ స్కెల్టన్ దొరికిపోయిందిగా, కాబట్టి నీకు చదవటం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఉత్తర మైదానాలు, మళ్ళీ మైదానం అనగానే టక్కని చూసుకోవాలి ఏంటి, అది క్రమక్షయ మైదానమా, నిక్షేపణ మైదానమా, అది నది వల్ల ఏర్పడిందా, గాలి వల్ల ఏర్పడిందా, సరస్సుల వల్ల ఏర్పడిందా, సముద్రాల వల్ల ఏర్పడిందా, అంతర్భౌమజలం వల్ల ఏర్పడిందా, ఇట్లా. కానీ మన లక్క ఏంటంటే ఇండియాలో మీరు చదివేది జస్ట్ నదుల వలన, గాలి వలన. నదుల వలన అన్నప్పుడు మళ్ళీ ఏంటి, సింధు నది మైదానమా, అది బ్రహ్మపుత్ర మైదానమా, గంగా మైదానమా, గాలి వల్ల ఏర్పడిన మైదానం మళ్ళీ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ నేను డిస్కస్ చేస్తాను అక్కడ. అది నువ్వు చదవడం వల్ల నీకేమవుతుంటుంది, రివర్ ప్లైన్స్ గురించి, అలానే ఈ గాలి వల్ల ఏర్పడిన మైదానం రాజస్థాన్ ప్లైన్స్ గురించి నీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. దెన్ నువ్వు మూడోది ఏంటది, గొప్ప ఎడారి, ఏది రాజస్థాన్లో థార్ ఎడారి. అవునా, మళ్ళీ థార్ ఎడారి అన్నప్పుడు అక్కడ ఉన్న ఆరావళి పర్వతాలు, ఆడ ఉన్నటువంటి కనుమలు, ఆడ ఉన్నటువంటి సాంబార్ సరస్సు వివరాలు, ఇంకా రకరకాల సరస్సుల వివరాలన్నీ అక్కడ నువ్వు నేర్చుకుంటావు. నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను ఈ వీడియోలో. జాగ్రత్తగా ఇది సేవ్ చేసుకోండి, లేదంటే రాసుకోండి. ఓకే, రిపీట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి, మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ గొప్ప ఎడారి ప్రాంతం తర్వాత ఏముంది నీకు, ద్వీపకల్ప పీఠభూమి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, తెలుగు రాష్ట్రాల ప్రజలు దక్కని పీఠభూమిలో ఉన్నాం. కానీ యాక్చువల్గా పీఠభూమి రెండు భాగాలు ఉంది ఇక్కడ. బిందు సాత్పుర పర్వతాల సాక్షిగా తీసుకుంటే ఉత్తరాన మీకు మాల్వా పీఠభూమి ఉంటుంది, దక్షిణాన దక్కని పీఠభూమి ఉంటుంది. ఈ మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాలు ఉంటాయి. మళ్ళీ మాల్వా పీఠభూమిలో భాగాలు, దక్కన్ పీఠభూమిలో భాగాలు, అందులో మళ్ళీ మన తెలంగాణ పీఠభూమి ఏమ్మా. మళ్ళీ పీఠభూమి సరిహద్దులు, ఏది పశ్చిమ కనుమలు కానీ, తూర్పు కనుమలు కానీ, నీలగిరి కానీ, సాత్పుర కానీ, వింధ్య కానీ, రాజ్మహల్ కొండలు కానీ, ఇవన్నీ చదువుకోవాలి. అన్ని చదివిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటి, తీర మైదానం. మనం భారతదేశ త్రిభుజాకారంలో తీసుకుంటావు, తీసుకున్నప్పుడు పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం అని చదువుతావు. గమనించాలి. ఇంకా అక్కడి నుంచి ఐలాండ్స్. ఏమ్మా, చెప్పినంత ఈజీ కాదు ఇది, దిగితే తెలుస్తుంది. అందుకే నేనేమంటున్నాను, ప్లీజ్ లెర్న్ ఫ్రమ్ బేసిక్స్ అంటున్నాను. బేస్ లెవెల్ నుంచి నువ్వు నేర్చుకుంటే నీకు ఒక సెంట్రల్ ఐడియా స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నదీ వ్యవస్థ లేదా శీతోష్ణ, మీ ఇష్టం. నదీ వ్యవస్థ తీసుకుందాం. నదీ వ్యవస్థ అన్నప్పుడు చాలామంది హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అని చదువుతారు కదా. కానీ కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. ఏది హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ, అంతర్భూభాగ నదీ వ్యవస్థ అంటే మూడు భాగాలు. మళ్ళీ ఆ నదుల్లో నువ్వు చూసుకోవాల్సింది ఏంటి, హిమాలయ నదుల్లో సింధు, బ్రహ్మపుత్ర, గంగా. మళ్ళీ ద్వీపకల్ప నదుల్లో పశ్చిమానికి ప్రవహించే నదులు, తూర్పు ప్రవహించే నదులు. తూర్పు ప్రవహించే నదుల్లో మళ్ళీ బస్తర పీఠభూమిలో పుట్టే నదులు, పశ్చిమ కనుమల్లో పుట్టే నదులు, తూర్పు కనుమల్లో పుట్టే నదులు, ఇట్లా. మళ్ళీ పశ్చిమానికి ప్రవహించే నదుల్లో రాష్ట్రాల వారీగా నదుల వివరాలు ఏమైనా ఉన్నాయా, ఇలా. అలానే అంతర్భూభాగ నదులు. అవునా, ఇన్ని చదువుకునే క్రమంలో నీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఎంత బాగా నేర్చుకుంటావో నీకు నెక్స్ట్ ఫర్దర్గా నీటిపారుదల టాపిక్ ఒకటి వస్తుంది మనకి, ప్రాజెక్టులు అని చెప్పి. ప్రాజెక్టులకు సంబంధించిన కెనాల్స్ తర్వాత ట్యాంక్స్ తర్వాత వెల్స్ అంటే ఏంటి, కాలువలు, చెరువులు, బావులు, ఈ అంశాలు కదా. వాటి మీద నీకు ఒక ఐడియా రావాలంటే ఈ రివర్ సిస్టమ్ మీద నీకు ఐడియా రావాలి. గమనించండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏముంది, మొత్తం సబ్జెక్టే. ఇంకా తర్వాత 4th వన్ ఏం చెప్పాను, శీతోష్ణ స్థితి, క్లైమేట్. అవునా, మన భారతదేశంలో అనాది కాలం నుంచి ఋతువులు ఉన్నాయి. బట్ ఈ రోజున మన భారత వాతావరణ సంస్థ వాళ్ళు ఏం చేశారు, ఋతువుల్ని పక్కన పెట్టేసేసి ప్రపంచ వాతావరణ సంస్థ సూచన మేరకు ఏం చేశారు, సంవత్సరం 4 భాగాలు చేశారు. అవునా, ఏంటయ్యి ఇక్కడ చూడండి. శీతోషిత అన్నప్పుడు నువ్వు చదవాల్సింది ఏంటి, శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, లాస్ట్ వన్, ఋతుపవన వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు. అవునా, చూసుకోవాలి. ఇక్కడ నీకు మొత్తం కాన్సెప్ట్ ఓరియంటేషనే. ఏది, ఆ శీతాకాలంలో పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి, వేసవికాలంలో పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏమన్నా మనకి జల్లులు లాంటివి ఏమైనా వస్తాయా, ఈ అంశాలు, ఆ జల్లులకు ఉన్న రకరకాల పేర్లు,
అలానే నైరుతి ఋతుపవనాలు ప్రవేశ క్రమము అలానే ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంటాయి. ఈశాన్య ఋతుపవన కాలంలో మన భారతదేశం యొక్క తీర ప్రాంత తుఫాన్లు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ చదివి అభ్యర్థులు చేసే పొరపాటు ఏంటి, అయిపోయింది శీతోష్ణ టాపిక్ అనుకుంటారు. మరి నేను చెప్పినటువంటి డేట్స్ ప్రకారం ఏ రోజు వర్షాలు పడ్డాయి? ఎప్పుడు మేము క్లాసులో కూడా స్టూడెంట్స్ మేము డిస్కస్ చేస్తుంటాం. అంటే ఏమైంది అంటే ఋతుపవన వ్యవస్థను ఏదో ప్రభావితం చేస్తూ ఉంది. అదే ఆ 4వ అంశం ఏంటది? ఎల్ నినో లా నినో. అవునా? ఎల్ నినో కరువుకు సంబంధించినది, లా నినో వరదకు సంబంధించింది. ఆ 2 తెలుసుకుంటున్నారు కానీ స్టూడెంట్స్ లోపల పోయి చదవటం ఏమ్మా. కాబట్టి ఇక్కడ నేను అభ్యర్థులు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 టాపిక్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఓకే, చాలా డ్రై టాపిక్స్ వచ్చినట్టే ఉంటాయి కానీ రావు. రిపీట్, మీకు దగ్గర దగ్గర 1 year ఇచ్చే సబ్స్క్రిప్షన్. అవునా? చదవటమే సార్, చదివాను అయిపోయింది, విన్నాను అయిపోయింది, రాసుకుని అయిపోయింది, మళ్ళీ చదువు, మళ్ళీ విను, మళ్ళీ చూడు, మళ్ళీ విను, మళ్ళీ చూడు, మళ్ళీ రాసుకో. రిపీట్ 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 రిపీట్. ఓకే, అలా ప్లాన్ చేసుకోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 టాపిక్స్ నీకు హార్ట్ ఇండియన్ జాగ్రఫీ గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ ఇండియా, ఏపీకి అంతే, తెలంగాణకు కూడా అంతే. ఏమ్మా, ఇంకా అక్కడి నుంచి 2వ ఏరియా ఏది? మన భారత భూగోళ శాస్త్రంలో జనరల్గా మనం చెప్పుకున్నది ఏంటి సార్ అంటే ఆర్థిక భూగోళ శాస్త్రం అంటాం. అంటే యాక్చువల్గా రిసోర్స్ బేస్డ్ స్టడీ అనమాట. ఏంటి ఈ ఆర్థిక భారతీయ భూగోళ శాస్త్రంలో ఏముంటాయి? ఒకసారి ఇక్కడ గమనించండి. ఏమున్నది? అడవులు, ఏమ్మా, మృత్తికలు, వ్యవసాయము, నీటిపారుదల, ఖనిజ సంపద, పరిశ్రమలు, రవాణా మరియు పర్యాటకం. పర్యాటకం అంటే నీకు ఎకనమీలోకి వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా నువ్వు చదవాల్సింది. ఓకేనా? ఏంటి గమనించు, అడవుల దగ్గర నుంచి రవాణా వరకు నువ్వు చూస్తే ఈ ఏరియాలో స్టాక్తో పాటు కరెంట్ కంపల్సరీగా ఉంటుంది. చేస్తా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్ వీలుంటే నోట్స్ రాసుకోండి, మీకు సెటిల్ ఐడియా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ వన్ అడవులు చూడండి. అడవులు అంటే చాలామంది ఏం చెబుతారు, అడవులు రకాలు. కానీ నేను చెప్పే నోట్స్ ఎలా ఉంటుందంటే, నేను చెప్పే వీడియోస్ ఎలా ఉంటాయంటే అడవి అంటే ఏంటి పరిచయం. ఈ ఎకనామికల్ జాగ్రఫీలో నాట్ ఓన్లీ ఫారెస్ట్ ఏరియా అమ్మ, ఏ టాపిక్ అని తీసుకో దానికంటే ఒక మినిస్ట్రీ కానీ ఒక అధికారిక సంస్థ కానీ ఉంటుంది. ఇప్పుడు ఇందా చెప్పినటువంటి ఉనికి ఏమైనా అధికారిక సంస్థ ఉందా? కొన్ని మినిస్ట్రీ ఉందా? భారతదేశ అక్షాంశ శాఖ మంత్రి అని, గోదావరి నది శాఖ మంత్రి ఏమైనా ఉందా? శీతాకాలపు శాఖ మంత్రి ఉందా? వేసవికాలపు శాఖ మంత్రి ఉందా? లేదు. కొన్ని హిమాలయాల శాఖ మంత్రి ఉన్నాడా? కానీ అడవుల దగ్గర నుంచి రవాణా వరకు నువ్వు చూస్తే అటవీ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, ఖనిజాభివృద్ధి శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు లేదా? కారణం ఏంటి? దిస్ ఆర్ ఆల్ రిసోర్సెస్. ఇప్పుడు అడవుల్లోకి మనం పోతే టాపిక్స్ నేను చెప్పే చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఏంటవి? అడవులు పరిచయం, అడవులు పరిచయం. ఆ తర్వాత అటవీ సంరక్షణ, సామాజిక అడవులు. ఏంటి? సామాజిక అడవులు. నెక్స్ట్ వన్యమృగ సంరక్షణ. ఆ తర్వాత అడవులు రకాలు. గమనించు. అంటే దగ్గర దగ్గర మనం అడవి అంటే ఏంటి, అక్కడ ఉన్న అధికారిక సంస్థలు చదివిన తర్వాత అటవీ సంరక్షణ, అవునా? ఆ తర్వాత అటవీ సంరక్షణలో భాగంగా నీకు సోషల్ ఫారెస్ట్ అంశాలు బయటపడతాయి. ఆ తర్వాత వన్యమృగ సంరక్షణ, ఇవన్నీ అయిపోయిన తర్వాత అడవులు రకాలు. ఈ క్రమంలో నీకు ఇంటర్నల్గా కొన్ని టాపిక్స్ బయటపడతాయి. హాట్స్పాట్స్ అంటే ఏంటి,
బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, నేషనల్ పార్క్స్ అంటే ఏంటి, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అంటే ఏంటి, వెట్లాండ్స్ అంటే ఏంటి, అంటే చిత్తడి నేలలు, వీటి గురించి చదువుతాం. ఈ వన్యమృగ సంరక్షణలో భాగంగా ఇటీవల కాలం వచ్చిన రిపోర్ట్స్ అన్ని బయటకు వస్తాయి. చాలామంది టైగర్ రిపోర్ట్ చూస్తున్నారు. టైగర్ కాదు, టైగర్ రిపోర్ట్ ఉంది, లెపోర్డ్ రిపోర్ట్ ఉంది, ఎలిఫెంట్ రిపోర్ట్ ఉంది, లయన్ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని చదువుకోవాలి. ఓకే, అడవి అనే టాపిక్ నీకు అడవిలాగే ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నేను గమనిస్తున్నా కదా, గత 20 ఏళ్ళ నుంచి నేను చూస్తుంది ఏంటి సార్ అంటే, ఈ టాపిక్లో వచ్చే బిట్లు 1-2 రావట్లా, వస్తే ఒక 5-6 టాపిక్స్ వచ్చాయి, 5-6 బిట్లు వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా నువ్వు చదవగలిగితే అడవులు గిరిజనులు అని ఒకటి ఉంది, అది చదివితే నీకు ఎకనమీలో సపోర్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మృత్తికలు. ఇది కొద్దిగా స్టాండర్డ్ టాపిక్. ఏముంటుంది, మృత్తిక అంటే ఏంటి, మృత్తిక సంబంధించిన లక్షణాలు, మృత్తికలు రకాలు, మృత్తిక క్రమక్ష. ఇందులో నీకు కరెంట్ డేటా అనేది మ్యాక్సిమం కనపడదు. మొత్తము ఏంటి, సబ్జెక్ట్ 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 సబ్జెక్ట్. ఇట్లా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఏది ఓల్కర్ క్లాసిఫికేషన్ కానీ లేదా ఐసీఆర్ క్లాసిఫికేషన్స్ కానీ అవి చదవాల్సి వస్తుంది. ఆ తర్వాత వ్యవసాయం. వ్యవసాయం అన్నప్పుడు చాలామంది లైట్ తీసేసుకుంటారు. ఏముంది సార్ చదవడానికి ఏం లేదు, అసలు మొత్తము ఈ ఉత్పత్తి ఉత్పాదకత రాష్ట్రాలు జిల్లాలు వీటి మీద అడుగుతారు, చాలా తలనొప్పి వస్తుంది సార్ అని చెప్పి. నో, మీరు జాగ్రఫీ చదివేది ఇక్కడ, నాట్ ఎకనమీ. ఏంటి వ్యవసాయం అంటే ఏంటి, సేమ్ బ్యూరోక్రటిక్ సపోర్ట్ చదువుకోండి. వ్యవసాయంలో రకాలు ఏమ్మా, వ్యవసాయంలో రకాలు ఏంటి చదువుతావాడా, రకాలు అన్నప్పుడు చాలా ఉన్నాయి. విస్థాపన వ్యవసాయం దగ్గర నుంచి స్థిర వ్యవసాయము, సాంద్ర వ్యవసాయము, జీవనాధార వ్యవసాయము, హెచ్వైవి బేస్ అగ్రికల్చర్, మిశ్రమ వ్యవసాయం, ఇలా రకరకాల వ్యవసాయం. అండ్ వ్యవసాయ రకాలు చదివేస్తాం. అలా చదివిన తర్వాత వ్యవసాయ కాలాలు రకాలు. మీరు గమనించారు లేదో, 1 డే బ్యాక్ తెలంగాణ ప్రభుత్వము ఖరీఫ్ పంటకి రబీ పంటకి కొత్త పేర్లు ప్రకటించింది. అంటే ఉన్న పేర్లను ఖరారు చేసింది. ఇంక ఇవే, ఖరీఫ్ పంటకి వానాకాలం అని, రబీ పంటకి యాసంగి అని. మేము జనరల్గా టాపిక్స్లో చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే, త్రూ అవుట్ ఇండియా వ్యవసాయ కాలాలు ఖరీఫ్, రబీ, జైద్ అని చెప్తాం. ఏపీకి వచ్చేటప్పటికి ఖరీఫ్ని ఏమని పిలుస్తాం, సారవా అంటాం. రబీని ఏమంటాం, ధాల్వా అంటాం. తెలంగాణకు వచ్చినప్పటికి ఏముంటాయి, ఖరీఫ్ని అబీ అంటాం, రబీని తాబీ అంటాం. కానీ ఇప్పుడు ఆ పేర్లు పోయినాయి. అబీని ఏమనాలి మీరు, వానాకాలం అనాలి. అంటే ఖరీఫ్ని వానాకాలం అనాలి తెలంగాణలో. రబీని ఏమనాలి, ఇంతకుముందు తాబీ అన్నారు, కాదు ఇప్పుడు యాసంగి అనాలి. మనకి నమస్తే తెలంగాణ ఒక పేపర్ ఉంటుంది, లేదా V6 న్యూస్ ఒకటి, టీ న్యూస్ ఒకటి, కొన్ని ఛానల్స్ ఉంటాయి పక్క తెలంగాణ స్లాంగ్ వాడే పేపర్స్. అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. అక్కడ చూడండి, మీకు వార్తల దగ్గర కూడా యాసంగి అని, వానాకాలం అని వేస్తుంటాడు. ఇంకా పేరు కూడా ఉంది, పునస అని కూడా పేరుంది. ఈ మధ్య రీసెంట్గా అధికారంగా డిక్లేర్ చేసింది. ఇట్లాంటి అంశాలు అవునా, ఇవన్నీ కొద్దిగా మీరు చూసుకోవాలి. ఆ తర్వాత పంటలు రకాలు చదివేస్తాం. ఇది ఆహార పంటలు అంటే ఏంటి, నగదు పంటలు అంటే ఏంటి, తోట పంటలు అంటే ఏంటి, ఉద్యానవన పంటలు ఏంటి, అక్కడ నీకు డీటెయిల్స్ వస్తాయి. అది ఎకనమీ. ఇది ఉత్పత్తి ఉత్పాదకత. అప్పటివరకు నువ్వు చదవాల్సిందే కదా. ఆహార పంటలు అంటే వరి, గోధుమ మెయిన్. నగదు పంటలు అంటే పత్తి, పొగాకు, జనపనార, చెరకు మెయిన్. తోట పంటలు అంటే మీకు తెలిసిందే, కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ తోట పంటలు. ఇంక ఉద్యానవన పంటలు చాలామందికి తెలియదు. ఈ క్లాసిఫికేషన్ నేను చెప్పేదాకా తోట అన్న ఉద్యానవనం ఒకటే అనుకుంటారు. నో, ఎస్టేట్ క్రాప్ ఇది హార్టికల్చర్, ఇది ఉద్యానవనం. ఏంటి, పండ్లు, పూలు, కూరగాయలు. కాబట్టి చూసుకోవాలి. మార్పులు వస్తాయా, ఇంతవరకు స్టాక్, ఇక్కడ మార్పు వస్తుంది. ఏంటి, ప్రతి సంవత్సరం ఉత్పత్తి ఉత్పాదకతలో మార్పులు ఉంటాయి కాబట్టి చదువుకోవాలి. ఇప్పుడు పొగాకు ఉత్పత్తిలో ఉత్పాదకతలో మార్పులు రావచ్చేమో, కానీ పొగాకు పరిశోధన కేంద్రం మారలేదుగా, పొగాకు బోర్డు మారలేదుగా, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా మారలేదుగా. గమనించు, అవునా.
ఇట్లాంటివి కొన్ని మనం చూసుకోవాలి. ఇదేంటి? వ్యవసాయం. ఈ క్రమంలో నువ్వు కరెక్ట్గా చదివితే నీకు ఎకనమీ కూడా మంచి బూస్టప్ ఇస్తుంది ఈ టాపిక్. ఆ తర్వాత నీటిపారుదల. ఏంటి? నీటిపారుదల ఏంటి? నీటిపారుదలని చాలామంది టక్కన ప్రాజెక్టుకి వెళ్ళిపోతారు. మరి సౌకర్యం చదవవా? ఏంటి? దేశవ్యాప్తంగా కాలువలు ఉన్నాయి, బావులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అదర్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి మనం చదువుకోవాలి. అంటే నీటిపారుదల సౌకర్యాల రకాలు చదివి ఆ తర్వాత ఏంటి? నీటిపారుదల ప్రాజెక్టులు చూసుకోవాలి. ఎక్కువ మంది ప్రాజెక్టులు టక్కని చదివేస్తారు. ఈ సౌకర్యాలు కరెంట్ డేటా. ఇది ప్రాజెక్టులు కూడా అప్పుడప్పుడు కొద్దిగా కరెంట్ డేటా ఉంటుంది. మీరు మాతో మింగిల్ అయితే మేము మీకు చెప్పగలం. ఎందుకంటే నది చదివామంటే దగ్గర నేను నదీ సంబంధ ఒప్పందాలు అక్కడ డిస్కస్ చేసేస్తా. ఇక్కడ ప్రాజెక్టుల దగ్గరే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుని చదివేస్తాం. సో బీ కేర్ఫుల్. ప్రాజెక్టులు ప్రతిసారి కరెంట్ డేటాని బేస్ చేసుకుని అడిగినట్టు మీకు అనిపిస్తుంది, కానీ నువ్వు రివర్స్ సరిగా చదవకపోవటం వల్ల నీకు ప్రాజెక్టులు కష్టంగా ఉన్నాయి. నా స్టూడెంట్ ఎవరైనా మీ కనుచూపు మేరలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే అడిగి చూడండి, రివర్స్ టాపిక్ ఎంత ఈజీనో ప్రాజెక్ట్ టాపిక్ ఎంత ఈజీనో నీకు చెప్తాడు. ఓకేనా? కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. నేను ఆగాను, కొన్ని వీడియోస్ నేను ఆపాను అంటే అర్థం ఏంటి సార్ అంటే అవి కరెంట్ ఓరియంటేషన్స్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏనన్నా? ఆ తర్వాత గనుల తవ్వకం, ఖనిజ సంపద. అంటే ఒక రకంగా ఖనిజ సంపద పెట్టుకుంటే ఖనిజాలు రకాలు. ఆ ఖనిజాల రకాలు రాయంగానే నీకు అందులో బయటపడిపోతాయి. ఇది లోహ, అలోహ, ఇంధన, అణు-ఇంధన. మళ్ళీ వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? మళ్ళీ టాపిక్ని డిజైన్ చేసుకుంటాం. లోహ దొరికే ప్రాంతాలు ఏంటి, అందులో ఏదన్నా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాగా ఏమైనా ఉన్నాయా, అలోహ, ఇంధన, అణు-ఇంధన. ఏమ్మా చూడటానికి ఒక 14, ఒక 12 టాపిక్లకు ఇండియన్ జాగ్రఫీ అనిపిస్తుంది, కానీ తవ్వితే కదా నీకు తెలిసేది. అవునా? ఇక్కడ కూడా చదువుకోవచ్చు. అధికారిక పరమైనటువంటి సపోర్ట్ ఇది IBM, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఎక్కడ ఉంది? నాగపూర్. అవునా? చాలామంది ఖనిజాలు డ్రై అని ఫీల్ అవుతారు. ఒకసారి నా క్లాసింగ్ చూడు, ఇంత ఈజీ అని నువ్వే అంటావు. ఏమ్మా చూసుకోవాలి. ఆ తర్వాత పరిశ్రమలు. పరిశ్రమలు అనగానే ఇక్కడ చూడండి ఒక 3 రాశా. ఏంటి? ఏం రాశాను? ఇంతకుముందు ఏ టాపిక్ డిస్కస్ చేసినా అయ్యే రాశా. అడవులు టాపిక్ అయిపోయింది, అటవీ ఆధార పరిశ్రమ. వ్యవసాయము టాపిక్ అయిపోయింది, వ్యవసాయ ఆధార పరిశ్రమ. ఖనిజాల టాపిక్ అయిపోయింది, ఖనిజాధార పరిశ్రమ. బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ. ఏంటి? వాట్ ఈస్ ద ఇండస్ట్రీ నేమ్, వాట్ వాజ్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా, ప్రజెంట్ ఫేమస్ ఏరియా. అంటే ఏంటి? పరిశ్రమ పేరేంటి, మొట్టమొదటి ఎక్కడ స్థాపించారు, ప్రజెంట్ ఆ పరిశ్రమ ఆ ప్రాంతంలో ఉందా, లేకపోతే ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏమైనా ఉందా. గడచిన 20 కాదు 40-50 సంవత్సరాల నుంచి క్వశ్చన్ పేపర్స్ నువ్వు చూసుకొని చూడు. సో ఇండస్ట్రీ ఎక్కడ స్థాపించారో మొట్టమొదట, ఎక్కడ ప్రసిద్ధిగాంచి ఉందని అడిగారు తప్ప అంతకుమించి బయటికి వాళ్ళు ఏదైనా అయితే కొన్ని జీకే క్వశ్చన్స్. ఏది? ఇప్పుడు వస్త్ర పరిశ్రమ చాలా పెద్దది కాబట్టి అడుగుతూ ఉంటాడు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారు? SIL రీసెంట్గా తగిలింది. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని దేని పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ సౌత్ అని దేని పిలుస్తారు? ఇట్లా ఆ ప్రపంచంలో బతికితే కదా మీకు తెలిసేది. అవునా? ఆ తరువాత ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి? ఆ రిలేషన్ అంటే కమ్యూనికేషన్ టైప్. ఏంటి? రవాణా. సింపుల్గా ఇక్కడ రాసింది ఏంటి? రోడ్డు రవాణా, రైల్వే రవాణా, జల రవాణా, వాయు రవాణా. క్లియర్. కానీ లోపలికి వెళ్తే ఎన్ని ఉన్నాయి? రోడ్డు రవాణా తీసుకుందాం. రోడ్డు రవాణా ఏమున్నాయి? మళ్ళా చూసుకో. చారిత్రక పరిణామం రోడ్లకు సంబంధించి ఏముంది? రోడ్లు రకాలు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు. మనకి సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఈజీగా మనం చేసుకోవచ్చు. కానీ స్టాక్ జీకే ఉంటుంది, బయటికి తీయాలి. అడుగుతాడు భారతదేశంలో మొట్టమొదటి రోడ్లు ఎవరు వేయించారు అని. క్వశ్చన్ మార్క్, డాట్, అంతే.
మళ్ళీ అందులో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు, ఏది NHDP అంటాం, నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటాం. మొత్తం 7 phases ఉన్నాయి. phase 1, phase 2, phase 3, phase 4, phase 5, phase 6, phase 7. మళ్ళీ phase 1లో స్వర్ణ చతుర్భుజ వివరాలు అడిగి చూడండి మీ సీనియర్స్ని. నా పుస్తకం తోడు నేను ఒక మ్యాప్ బుక్ ఇచ్చేవాడిని. ఆ మ్యాప్ బుక్ దగ్గర పెట్టుకొని 9 మార్కులు కొట్టారు స్టూడెంట్స్. ఏది కేవలం ఆ మ్యాప్ బుక్ చదువుకొని పోయి. నేను మీకు 100% భరోసా ఇస్తున్నా. ఇప్పుడు నేను ప్రతిదీ ఇట్లా చెప్పుకుంటూ పోతున్నా కదా, ఏది ఏంటని నీకు తెలుస్తూ ఉంది కదా. చదువు, మళ్ళీ వేరే పుస్తకం జోలికి పోవద్దు, జాగ్రత్తగా చదువుకు. కంపేర్ చేసుకో. ఇప్పుడు డిఫరెంట్ వెబ్సైట్స్లో, డిఫరెంట్ స్ట్రీమ్స్లో నీకు రకరకాల ఇండియన్ జాగ్రఫీ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఇంత డీటెయిల్డ్గా ఉన్నాయి లేదో ఒకసారి చూసుకో. మళ్ళీ వదిలేస్తున్నావా, సరిహద్దు రోడ్లు అంటుంటే మళ్ళీ BRO అని చదువుతుంటుంది. ఏమ్మా, అవునా? మళ్ళీ కొత్తగా భారత్ మాల ప్రాజెక్ట్, కరెంట్ డేటా, అది రైల్వేలు సేమ్ హిస్టరీ. మళ్ళీ రైళ్ళు రకాలు, రైల్వే గేజులు రకాలు ఆలోచించు. మళ్ళీ మెట్రోపాలిటన్ సర్వీసులు, రైలు సర్వీసులు, మళ్ళీ కొంకణ్ రైల్వే కార్పొరేషన్, మళ్ళీ అందులో ఉన్న రోరో టెక్నాలజీ విషయాలు, ఇవన్నీ ఎవరు చెప్తున్నారమ్మా? ఆలోచించండి. మళ్ళీ సేతుబంధన్ ప్రాజెక్టు, ఏది కొత్తది, వజ్ర చతుర్భుజి, రోడ్లకి స్వర్ణ చతుర్భుజి, రోడ్లతో పాటు రైలుకు సంబంధించి వజ్ర చతుర్భుజి, డైమండ్ క్వార్టిలేటర్ అంటాం, అది గోల్డెన్ అయితే చదవాలి. మళ్ళీ కొత్త కొత్త ట్రైన్స్, ట్రైన్ 18 అంటే ఏంటి, ట్రైన్ 20 అంటే ఏంటి, గతిమాన్ ఎక్స్ప్రెస్ వివరాలు ఏంటి, శతాబ్ది ఎక్స్ప్రెస్ వివరాలు ఏంటి, వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, వివేక్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, అవునా? చూసుకోవాలి. మాతో కరెక్ట్గా మీరు అసోసియేట్ అయితే నల్లేరు మీద నడకమేది, హ్యాపీగా మా చేయబడుకు రావటమే. ఓకే, తర్వాత జల రవాణా. జల రవాణా అనగా 2 మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి, అంతఃస్థలి జల రవాణా, సముద్ర జల రవాణా. మళ్ళీ అంతఃస్థలి జల రవాణాలు ఏంటి, వాటర్ వేస్, నేషనల్ వాటర్ వే. హైవే దగ్గర నేషనల్ హైవే చదివావు, ఇక్కడ ఏం చదివావు, నేషనల్ వాటర్ వే చదివావు. ఏమ రైట్? అలానే సముద్ర జల రవాణా, ఇది మెరైన్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఓడరేవులు, వాటి వివరాలు, మళ్ళీ వాటిలో అంతర్జాతీయ స్థాయి ఏంటి, కార్పొరేట్ ఓడరేవులు ఏంటి, ప్రైవేటైజేషన్ ఓడరేవులు ఏంటి, అవునా? ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఆ తరువాత వాయు రవాణా, అది కూడా సేమ్ చారిత్రాత్మక అనుక్రమం. ఇది వాయు రవాణా చరిత్ర, ఆ వాయు రవాణా అభివృద్ధి చెందిన విధానం, తర్వాత విమానాశ్రయ వివరాలు, అవునా? ఇన్ని ఉన్నాయి టాపిక్స్. ఇదంతా ఏది అడవుల దగ్గర నుంచి, ఏమ్మా, అడవుల దగ్గర నుంచి రవాణా వరకు మొత్తము గమనించి. కొద్దిగా స్టాక్ ఉంది, కొద్దిగా కరెంట్ ఉంది. ఓకే, దీని ప్రత్యేకత ఏంటి, దీని మీద పట్టు తొందరగా ఎవరికి రాదు, ఎందుకు అప్డేట్ అవుతుంటే. మీరు ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. ఆ తర్వాత ఇంక మిగిలింది ఏంటి, హ్యూమన్ జాగ్రఫీ, మానవీయ భూగోళ శాస్త్రం, హ్యూమన్ జాగ్రఫీ. జనాభా, ప్రజలు, వలసలు, నివాస ప్రాంతాలు, మళ్ళీ వలసల్లో అంతర్జాతీయ వలస, గ్రామం నుంచి గ్రామానికి వలస, గ్రామం నుంచి పట్టణాలకి వలస, రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వలస, మన దేశం నుంచి మరొక దేశానికి వలస, ఇట్లా. తర్వాత జనగణన వివరాలు చూసుకోవాలి. ఓకే, ఇలా నువ్వు చదవగలిగితే ఎందుకు రాదమ్మా నీకు సర్వీస్? కాబట్టి ఇప్పుడు నేను ఒక 30 నిమిషాలు తెగ్గొట్టేసే కానీ ఏది ఏరియా మొత్తం, ఏది భారత భూగోళ శాస్త్రం మొత్తం ఎన్ని చదవాలంటే ఎన్ని పిక్టోరియల్స్ అవసరం అవుతాయి, ఎన్ని బొమ్మలు దగ్గర పెట్టుకుని చదువుకోవాలి, ఎన్ని పుస్తకాలు రెఫర్ చేసుకోవాలి చూసుకోండి. మరి అందుకే నేనేమంటాను, స్కూల్ బుక్స్ మస్ట్, చాలా ఇంపార్టెంట్. 3rd నుంచి 10th 3 నుంచి 10 దాకా చదవండి. తర్వాత నేను రిఫర్ చేసే కూడా చెప్తున్నా. కుల్లర్, పెంగ్విన్, యూనిక్, స్పెక్ట్రమ్, సివిల్ సర్వీస్ క్రానికల్, ప్రత్యేకత దర్పణ్,
విజార్డ్ పబ్లికేషన్స్, జిసిలియోంగ్, అన్ని చోట్ల పనికిరావు అవి. ఏదో చిన్న చిన్న లైన్స్ కోసం కూడా చదవాల్సి వస్తుంది. తెలుగు అకాడమీ బుక్స్, సపరేట్ బుక్స్ ఈ మధ్యకాలంలో కొత్తది ఒకటి ప్రింట్ అయింది, 2019 ప్రింట్, ఇది ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి. అలానే మనకి ఎలక్ట్రానిక్ మీడియా సోర్స్ వికీపీడియా, మళ్ళీ సమ్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇది నథింగ్ బట్ ISFR, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. రీసెంట్గా 20th లైవ్ స్టాక్ వచ్చింది, సెన్సస్, ఇది పశుగణన వచ్చింది. అవునా, ఇవన్నీ చూసుకోవాలి. వాటినన్నీ కొద్దిగా మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటూ, కోరిలేట్ చేసుకుంటూ చదువుకోగలిగితేనే మీకు సార్ ఇన్ని చదవాలన్నా అంటే 1 మార్కు చాలు కదమ్మా నీ జీవితం అనేది ఒక్కసారిగా టర్న్ అవ్వటానికి. కాబట్టి ప్లీజ్ బివేర్, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే భారత భూగోళ శాస్త్రం అంత కష్టమేం కాదు. కానీ ఇది నేర్చుకోగలిగితే తెలంగాణ ఈజీ, ఏపీ కూడా ఈజీనే. కాబట్టి అభ్యర్థులు చదువుకునే క్రమంలో ఇప్పుడు మెయిన్ నేను చెప్పాను కదా, ఇంటెన్షన్ మొత్తం ఎవరైతే నన్ను నమ్మి నాతో జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది. మీకు 100కి 100% నా వైపు నుంచి ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయి. ఏదున్నా కానీ మనకి ఆల్రెడీ మీ వెబ్సైట్లో మీరు వీడియోలు చూసేటప్పుడు కూడా మీకు డౌట్స్ వస్తే కామెంట్స్ పెట్టమని చెప్పాను. అక్కడ అడగండి, యూట్యూబ్ నుంచి కామెంట్స్ ఓపెన్ అవుతాయి, ఇక్కడ కూడా అడగండి. కొత్త వాళ్ళకి ఒక డౌట్ ఉంది, సార్ మీరు కొన్ని చోట్ల వేరే చోట్ల కూడా క్లాసులు చెప్పారు కదా, మరి వాటి పరిస్థితి ఏంటని. అవును చెప్పాను, ఇప్పుడు కాదు కదా అవి, ఇప్పుడు ఇవి కాదు అవి, దాదాపు 2 years అవుతుంది. అది అప్డేట్స్ లేవు సార్. ఎట్లుంటాయి అమ్మా అప్డేట్స్, ఎట్లుంటాయి? ఇదంటే నా ఓన్ ఛానల్, ఆలోచించండి. అవునా, నాకు తగ్గట్టుగా నాకు మెలకువసం వీడియో చేసుకుంటాడా. నేను వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి. కానీ అసలు నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఈ వీడియోస్ తీసుకొని మీ ముందు రావడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటి? ఒక వ్యవస్థలోకి నేను వెళ్తే వాళ్ళు చెప్పినా నేను ట్యూన్ అవ్వాల్సి వస్తుంది. ఇన్ని గంటల్లో చెప్పడం ఇన్ని గంటలు చెప్పేసేయాలి అంతే. అవునా, నా మాల నాకు వచ్చేస్తుంది. అది ఫస్ట్ అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఏముంది, నేను ఒక 4-5 ఇన్స్టిట్యూట్లు చేసేసుకుంటే సీజన్లో నాకు డబ్బులు రావా అండి? అది కాదు కదా, ఎక్కడో మనసులో ఒక వెలితి. అలా కాదు, సబ్జెక్ట్ చాలా ఉంది, స్టూడెంట్స్ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకూడదు, ఇబ్బంది పడకూడదు అనే మోటోతోనే నేనేం చేశాను, నాకంటూ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇంకా ఇన్ని తిప్పలు పడుతున్నాను నేను. ఓకే, దీనికి కూడా అడ్డం పెట్టే వాళ్ళు ఉన్నారు. అవునా, ఉంటారు. ప్రతి చోట మనకి నెగిటివిటీ అని ఉంటుంది. కానీ నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నేను మీ కళ్ళకి నేను ఒక్కనే కనిపిస్తున్నాను, కానీ చాలాసార్లు కూడా చెప్పా. నేను ఇక్కడ చెప్పంగానే మీ ఇంట్లోకి ఆ వీడియో వచ్చేది కదా. ఒక 10 మెంబర్స్ మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. అవునా, R&D డిపార్ట్మెంట్ ఒకటి ఉంది కదా, వాళ్ళందరూ వర్క్ చేసుకోవాలి. అవునా, కంపేర్ చేసుకో. నేను చెప్పిన ఈ టాపిక్స్ ఎవరైనా డిస్కస్ చేశారో చూసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ ఇది. అవునా, చేసుకోవాలి. ఎందుకు, ఎన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా ఫీజు మెన్షన్ చేసింది కూడా. ఎవరు ఇస్తారండి మీకు 1 year ఇది సబ్స్క్రిప్షన్? ఆలోచించండి. నేను చెప్తున్నా కదా, ముందు ఇప్పుడు మనం ఎంత పెట్టాం సబ్స్క్రిప్షను? 500 ఫీజు పెట్టాం కదా. ఇది 6 నెలలకి, రేపు లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజులు ఉంచిన తర్వాత దీన్ని 6 నెలలకు తగ్గించేస్తా. 1 yearకి ఇది డబుల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పూర్ పీపుల్ నేను బేస్ చేసుకొని నేను వీడియో చేసుకుంటూ వస్తున్నాను. అవునా, నాకు కూడా ఒకటి వీళ్ళందరినీ మేనేజ్ చేసుకోవాలి. వ్యవస్థలోకి వెళ్తున్నప్పుడు నేను ఎన్ని రకాలుగా నేను పే చేసుకోవాలో నాకు తెలిసేది. ఈ క్రమంలో ఒకటి నేను సర్వైవ్ కావాలి కదా.
అది నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికి కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆషామాషి వ్యవహారం కాదు 12,600 మంది ఇది ఒక ఇండియన్ జాగ్రఫీగా ఫాలో అప్ చేసుకోవడం అంటే. అవునా? నేను చెప్తున్నా కదా, విత్ ఇన్ 6 monthsలో 2 లక్షలు అవుతారు, ఈజీగా అవుతారు. మనం డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేది ఇదిగో ఇప్పుడు మేము చేస్తున్న వీడియోసే. ఏది డౌట్ ఉన్నా కానీ మాకు ఇప్పుడు కామెంట్ బాక్స్లో పెడుతున్నారు, మేము వాళ్ళకి ఇప్పుడు ఇంతసేపు నేను వాళ్ళతో చెప్పడానికి కారణం ఏంటి అంటే, నన్ను నమ్మారు, చేసుకుంటూ వస్తున్నాం. ఓకేనా? ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏనా మ్యాక్సిమం తీసుకొని అది అవైల్ చేసుకోండి. కొంతమంది కమర్షియల్ అది ఇది అని అంటే, నువ్వు ఏమైనా అనుకో, నేను కమర్షియలా కాదా నాకు తెలుసు, అది మా స్టూడెంట్స్ తెలుసు. కానీ ఒకటి చెప్తున్నా, మ్యాక్సిమం మా వైపు నుంచి మీకు లాభమే ఉంది తప్ప, పైసా వసూలే తప్ప ఎక్కడ మీకు 1% లాస్ అయితే లేదు. ఓకే, సబ్జెక్ట్ పరంగా మేమంత కష్టపడుతున్నాం మాకు తెలుసు, రాత్రి బౌళ్ళు మేల్కొని దాని మీద ఎంత స్ట్రెస్ అవుతున్నాం మాకు తెలుసు. ఓకే, మా బాయ్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఓకే, అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు అవైల్ చేసిన వీడియోస్ ఇంకా ముందు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ముందే చెప్తే బాగోదు కదా. మొత్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ అని ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పుకున్నా, ప్లాన్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియన్ జాగ్రఫీ మోస్ట్ స్కోరింగ్ ఏరియా. ఎప్పుడు కూడా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ ఎన్ని ఎగ్జామ్స్లో మీరు చూసుకోండి, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఈ రెండు రెవరెంట్ పొజిషన్లో ఉంటాయి. ఎక్సలెంట్ సబ్జెక్ట్స్ ఇవి. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు మనం పక్కన పెట్టేసేయాలి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఒక 10-15 రోజులు మీకు అందుబాటులో ఉంచుతా. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఏ ప్రైస్ అయితే మీరు మన వెబ్సైట్లో చూస్తున్నారో అది 6 months సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిపోతుంది. దానికి డబుల్ ప్రైస్ 1 year సబ్స్క్రిప్షన్లోకి వస్తుంది. ఓకే, వన్స్ అగైన్ నన్ను నమ్మి వీడియోస్ తీసుకొని నాతో పాటు నడుస్తున్న వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఏ డౌట్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది మనది, మనందరిది. మనము ఒకరి దగ్గర ఎవరి దగ్గర నేను వర్క్ చేయట్లేదు, ఇది మనది. కాబట్టి మీకు తగ్గట్టుగానే మీరు ఏ డౌట్ అడిగి నేను చెప్పడానికి 24 hours నేను రెడీ. ఓకేనా? మీరు ఇబ్బంది పడద్దు, దయచేసి చెప్తున్నా, కుమిలిపోవద్దు. ఏదున్నా అడగండి, అది చిన్న డౌట్ అయినా కానీ పెద్ద డౌట్ అయినా కానీ అడగండి. ఒకరితో నీకు అనవసరం, లైఫ్ ఈజ్ యువర్స్. నేను ఎప్పుడు అంటుంటా కదా, నిర్ణయం నీది, జీవితం కూడా నీదే. అది కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీరు చదివేటటువంటిది, మీరు ఫాలో అప్ చేసుకునేటటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎవరినైతే ఫాలో అవుతున్నారో, ఏ పుస్తకం అయితే ఫాలో అవుతున్నారో, ఏ సబ్జెక్ట్ అయితే ఫాలో అవుతున్నారో దాన్ని రిపిటేషన్లో ఫాలో అవ్వండి. నేను రిపీట్లోనే ఉండండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అంతేగాని నెంబర్ ఆఫ్ బుక్స్ తీసుకొని అన్నీ దగ్గర పెట్టుకొని ఫాలో అప్ చేయొద్దు. దానివల్ల మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్, విపరీతమైన మెంటల్ టెన్షన్. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ రాష్ట్రాల భూగోళ శాస్త్రం ఏది ఏపీ, తెలంగాణ వాటి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.